హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ మీకోసం ఎగ్ రోల్స్ చేస్తున్నాను అండి. చాలా బాగున్నాయి ఎగ్ రోల్స్ అయితే. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే మనం రోల్స్ చేసేటప్పుడు కాస్త కష్టపడాలంతే. ప్రాసెస్ అయితే ఈజీ ప్రాసెసే. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమి ఉండవు, చూపిస్తాను క్లియర్గా నా వీడియోలో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, మైదా పిండి నేను ఒక ½ కేజీ అంత తీసుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా తీసుకోండి. పిండి అయితే మైదా పిండి తీసుకోవాలి రోల్స్కి ఎప్పుడైనా సరే. తీసుకొని దానిలో ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ తోటే వేసేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. వేసేసుకొని ఇంకా చక్కగా పిండిని మొత్తం ఆయిల్ కలిసేదాకా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని, ఇంకా మన చపాతీ పిండి మీకు తెలిసిందే కదా టెక్స్చరు, అలా కలిపేసుకొని చక్కగా ముద్దలాగా. మరీ లూజ్గా ఏం కలపద్దు, అలా అని మరీ గట్టిగా కలపద్దు. నేను చూపిస్తున్న టెక్స్చర్ ఇలా వచ్చేంత వరకు కలిపేసుకోండి. కలిపి ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసుకుందాము, రెస్ట్ ఇద్దాము ఒక ½ అవర్. ఎందుకంటే మనం ఈ రోల్స్లో స్టఫింగ్ చేసుకునే లోపు అది బాగా నానిపోతుంది. ఉల్లిపాయలు 4, క్యాప్సికమ్ 2 సరిపోతాయి. ఎగ్స్ కూడా ఒక 4 ఎగ్స్ అనమాట. నేను ఉడికించి ఇంకా ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి. మన స్టఫింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఎగ్ని నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. అలా చేసుకొని నేనైతే లోపల పాటు తీయట్లేదు, మీరు వద్దు అనుకుంటే తీసేసుకోండి. ఉంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఉంచుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత, పెద్ద స్పూన్ తోటే 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకుందాము. వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుందాము. ఫ్లేమ్ అయితే క్యాప్సికమ్ని ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాను నిలువుగా. మీకు క్యాప్సికమ్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మాత్రం ఒక్క ఉల్లిపాయ అంత మాత్రమే వేసాను, ఎందుకంటే ఇవి పచ్చిగా మన రోల్లో చుట్టుకుంటే బాగుంటాయి మిగిలిన ఉల్లిపాయలు. ఇంకా అందుకోసం అవి పక్కన పెట్టాను అనమాట. ఇంకా ఇదిగో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దానిలో తగినంత సాల్ట్ వేసుకుందాము. స్టఫింగ్కి సరిపడా సాల్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ కసమైపోతుంది. మీ టేస్ట్కి బట్టి వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, లేకపోతే తక్కువ తినే వాళ్ళు ఉంటారు, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇంకా పసుపు మాత్రం ½ స్పూను, ఎక్కువగా అవసరం లేదు. అది కూడా మనకి కరెక్ట్ ఫ్లేవర్స్ అవన్నీ రావడం కోసం కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి హై ఫ్లేమ్లోనే కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. మరీ డీప్గా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే లైట్గా క్రంచీగా ఉంటేనే రోల్లో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో కారం ½ స్పూన్ అంత వేసుకున్నాను, ఎక్కువగా వేయద్దు. తినేటప్పుడు మరీ స్పైసీగా ఉంటే రోల్లో తినబుద్ధి కాదు, అందుకే ఒక ½ స్పూన్ అంత కారం సరిపోతుంది. ఇంకా దీనిలో ½ స్పూన్ అంత ధనియాల పొడి, ఎక్కువగా వేయొద్దు, నేను చెప్పిన విధంగా మాత్రమే వేసుకోండి. 2 క్యాప్సికమ్ అయితే ½ స్పూన్ కారం, ½ స్పూన్ అంత ధనియా పౌడరు. ఉప్పు ముందే చూపించాను కదా, ఇప్పుడు వేసేసుకొని కారం పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకున్నాం. దానిలోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ పీసెస్, చిన్న పీసెస్, అవి ఈ టైంలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. కలిపేసుకొని దానిలో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ వేస్తాను, అవి కూడా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇంకా ఇలా కలిసేంత వరకు ఉప్పు కారాలు అంతా ఎగ్గు పట్టేంతసేపు ఒక 2 మినిట్స్ కలిపేసుకుంటే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అదంతా మిక్స్ అయిపోతుంది. ఇంకా దీనిలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత, స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఇవి మిక్స్ చేసుకోండి, లేకపోతే మన పాన్కి అంటుకుపోతాయి. టొమాటో కచప్ అన్నమాట.
టొమాటో సాస్ వేసేసుకొని అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత ఉంటుంది వేసేసుకొని, చిల్లీ సాస్ మాత్రం 1/2 స్పూన్ అంత వేస్తున్నాను. ఇది లాస్ట్ టైం కాస్త ఎక్కువ పడింది, అందుకే నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మరి స్పైసీగా ఉండకూడదు, మనం తినేటప్పుడు బాగుండాలి కాబట్టి టేస్టీగా 1/2 స్పూన్ సరిపోతుంది. వేసేసుకొని మైనస్ ఉంది నా దగ్గర, ఇది మాత్రం కంపల్సరీ. మన ఎగ్ రోల్ ఏ రోల్కైనా సరే మైనస్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. 1.5 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. వేసుకొని మైనస్ని కూడా ఈ 3 మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మనం స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే వేసుకోండి. ఇవన్నీ మనం స్టవ్ ఆపిన తర్వాత కాస్త వేడి ఉంటుంది కదా స్టవ్లో, ఇంకా ఆ వేడికే ఇవి కాస్త మెల్ట్ అవుతాయి, ఇబ్బంది ఏముండదు. ఇలా మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా, అసలు ఇది ఇలా విడిగా తినేసిన స్పూన్ వేసుకొని చాలా బాగుంటుందండి. నాకు తినేయాలనిపిస్తుంది, కానీ స్టఫింగ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కలర్ చూడడానికి పన్నీర్లా ఉంది కదా, వెజిటేరియన్స్ పన్నీర్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ఇదిగోండి ప్రిపేర్ చేసేసుకున్నాను. చపాతీస్ని ప్రిపేర్ చేసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకున్నాను. పాన్ పెట్టేసుకొని ఆ స్టఫింగ్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్త అటు ఇటు రౌండ్గా ఫ్రై అయిన తర్వాత, మన చపాతీ బాగా కాలిన తర్వాత దాని మీద చీజ్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా పచ్చిఉల్లిపాయలు కొన్ని పక్కకు తీసుకున్నాను, ఇందుకే అన్నమాట. ఇంకా పక్కకు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని స్టఫింగ్ని కూడా కొద్దిగా వేసుకుందాము. ఎక్కువగా వేసుకుంటే మన రోల్ చుట్టడానికి రాలేదు. ఈసారి కొద్దిగా వేసుకొని ట్రై చేద్దాము. నేనైతే ఆయిల్ వేయట్లేదు, మీరు కావాలంటే చపాతీ కాల్చుకునేటప్పుడు ఆయిల్ వేసుకోండి, ఆయిల్ తినాలి అనిపిస్తే. నేనైతే ఆయిల్ వేయట్లేదు, ఎందుకంటే చీజ్ మైనస్ ఇవన్నీ హెవీ ఫుడ్డే కాబట్టి, ఎగ్ అదంతా, అందుకే ఆయిల్ వేయకుండా చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని చపాతీని కాల్చుకోండి. ఇప్పుడు ఈ రోల్ చుట్టడానికి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే స్టవ్ మీద అలా పెట్టి రోల్ చుట్టాలంటే చెయ్యి కాలిపోతుంది, అందుకే ఇలా ప్లేట్లో పెట్టి రోల్ చుట్టేసుకున్నాను అనమాట. ఈ రోలు ఓపెన్ అవ్వకుండా ఈసారి నేను కొద్దిగా తెలివి వాడాను అనమాట. మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఆ టూత్ పిక్స్తో క్లోజ్ చేసుకున్నాను. ఇంకా అది ఓపెన్ అవ్వకుండా అలా ఉండిపోతుంది, తినేటప్పుడు కూడా చక్కగా బాగుంటుంది. ఇంకా అలా టూత్ పిక్ గుచ్చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలానే మిగిలినవి కూడా రెడీ చేసి పెట్టుకుందాము. నేను అన్నీ ఇదిగోండి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను, చూపిస్తుందని కదా. అసలు కలర్ఫుల్గా భలే ఉంది కదా. నాకైతే చూడ్డానికి అది పన్నీర్లా కనిపిస్తుంది. పన్నీర్తో కూడా ఈసారి ట్రై చేసి మీకు చూపిస్తాను వీడియో, గ్యారెంటీగా. నా రోల్ అయితే సూపర్గా ఉంది, చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు ట్రై చేయండి, చేసుకున్న తర్వాత తిని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నేను చూపించిన విధంగా సాసులు మాత్రం గ్యారెంటీగా ఉండాలి, అప్పుడే మన రోల్ టేస్టీగా వస్తుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.